భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, పాఠం గురువుగారు చెబుతుంటే విన్న శిష్యుడు మళ్ళీ ప్రశ్న వేస్తే అతనికి పాఠం అర్థమవుతోంది అనొచ్చు. ఏ ప్రశ్న వేయకుండా అలాగే ఉండిపోయాడు అంటే అతను వింటూ అతని బుర్రలోకి ఏం పాఠం ఎక్కటం లేదు అని తాత్పర్యం అన్నమాట. గురువుగారు పాఠం చెప్తున్నారు. అనగనగా ఆవు, ఆవనగా సాధు జంతువు, దానికి 4 కాళ్ళు ఉండును, తోక 2 కొమ్ములు ఉండును, దాని పాలు తల్లి పాల వలె ఆరోగ్యకరమైనవి. అయిపోయింది పాఠం. విన్నాడు విద్యార్థి. మరొక విద్యార్థి విన్నాడు. ఇద్దరు కలిసి రోడ్ల మీద బయలుదేరారు. బయలుదేరితే అక్కడ ఒక నల్లటి జంతువు కనిపించింది. అది పాలిస్తోంది. దానికి తోక ఉన్నది, 2 కొమ్ములు ఉన్నవి, 4 కాళ్ళు ఉన్నవి. దాని పాలు కూడా పిల్లలకి పడుతున్నారు. దానిని గేదె అంటున్నారు. మనోడు పాఠం విన్నాడు. 4 కాళ్ళు, 2 కొమ్ములు, తోక, పాలిచ్చేటటువంటి సాధు జంతువు ఆవు అని. లక్షణాలు అవే కదా. చూశాడు ఇప్పుడు వీడు. రే ఆవు, అదిగో ఆవు అని వాడు చూపించడం ప్రారంభించాడు. కానీ పక్కన ఉండేటువంటి మరో 2వ పిల్లవాడు, రే నీకేం మతిపోయిందా, అది గేదె, అది ఆవు కాదన్నాడు. కాదంటామేంటి, మన గురువు చెప్పిన లక్షణాలు అన్నీ కూడా ఇప్పుడు దీనికి ఉన్నాయా లేవా అన్నాడు. అంటే ఉన్నాయి, కానీ ఇది గేదెరా అంటాడు వీడు. ఎందుకు దీన్ని గేదె అంటున్నావు, ఎందుకు దీన్ని ఆవు కాదనకూడదు అని మొదటి వాడి ప్రశ్న. ఎందుకు అనాలి అని 2వ వాడి యొక్క వాదన. అంటే 2వ వాడు గురువు చెప్పిన పాఠాన్ని విన్నాడు, కానీ వాడికి అడుగుదామని అనిపించలేదు. కానీ మొదటివాడు విన్న పాఠాన్ని మరొక చోట సమన్వయం చేసి చూస్తున్నాడు. వాడు ఇది అవునా అది కాదా అని సమన్వయం చేసి చూస్తున్నాడు, మననం చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. మననం చేస్తున్నంటే వాడికి ఆ పాఠం ఒంటికి పడుతోంది అని తాత్పర్యం అన్నమాట. అలాంటి విద్యార్థి మళ్ళీ వస్తాడు గురువు దగ్గరికి. అయ్యా మీరు చెప్పారే అవి ఇందాక చూపించే ఒక జంతువుకు ఉన్నాయి, గేదె అంటున్నాడు వాడు దాన్ని, మరి ఆవంటే ఇంతకంటే మరి వేరుగా మరొకటి ఏమిటి ఉంటుందండి అని వీడు అడుగుతాడు. అప్పుడు మళ్ళీ పాఠం చెప్పే గురువు మళ్ళీ దాన్ని పరిశీలన చేస్తాడు. ఓ, అందులో లేనిది ఇందులో మాత్రమే ఉండేది ఏదో ఒకటి ఉందో, అది ఏ గంగడోల్ లాంటిది ఉండడమో. గేదెకి అది ఉండదు, ఆవుకి అది ఉంటుంది, కనుక ఇది ఆవు అంటాం, దాన్ని గేదె అంటాం అని మళ్ళీ గురువుగారు పాఠం చెప్పాలి. ఎప్పుడు చెప్తాడు ఈ పాఠాన్ని అంటే, మొట్టమొదట చెప్పిన పాఠాన్ని విన్న శిష్యుడు దాన్ని మననం చేసి వాడికి ఒక సందేహం కలిగితే అప్పుడు ఇది మనసుకి పట్టింది అని తెలుసుకొని గురువు ఆ పై పాఠాన్ని వివరించడం మనం చూస్తున్నామే. శ్రీకృష్ణుడు గీతోపదేశాన్ని చేస్తున్నప్పుడు కూడా విన్న అర్జునుడికి ఏమైనా సందేహం కలిగితే మనసులోకి ఏదో కొద్దిగానైనా ఎక్కుతోంది అని అర్థం. అసలు ఏ సందేహం కలగలేదంటే ఆయన ఏది వింటున్నట్టు కాదన్నమాట, తన సొద తనదే తప్ప అర్జునుడికి అదేమీ ఎక్కుతున్నట్టు లేదు అని కృష్ణుడు నిర్ణయం చేసుకోవచ్చు. అందుకోసమనే ఆయన అసలు మన వాడికి ఎక్కుతోందా లేదా అనేది పరిశీలన చేస్తూ ఇందాక చెప్పిన మాటని అర్జునుడు విని, హే కృష్ణ, నువ్వు సమాధి స్థితిని సాధించాలన్నావే, జ్ఞానం అచలం కావాలి, అలా స్థిరపడాలి అన్నావే, ఈ స్థిరమైన మంచి జ్ఞానం కల వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ ఉండేటటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా ఆలోచన చేస్తాడు, ఏ విధంగా తన కాయిక వ్యాపారాలు ఉంటాయి, వాటి గురించి నాకు తెలియచేయి అన్నాడు. పర్వాలేదు, మనవాడే కొంచెం ఏదో ఎక్కుతున్నట్టుంది మనసులోకి అని అనుకున్నాడు కృష్ణుడు. ఆయనకి అదే ఆనందం. తను చెప్పేటటువంటి మాట ఎదటి వ్యక్తి విని దాన్ని తన ఆచరణలో పెట్టుకుంటే లాభం పొందేది వాడే కదా, తను కాదు కదా. పాఠం చెప్పేటటువంటి గురువు గారు చెప్పిన పాఠం వల్ల విన్న శిష్యుడు బాగా నేర్చుకుంటే లాభం కలిగేది శిష్యుడికే. వ్యాయామం చేయి అని తండ్రి చెబితే పిల్లవాడు వ్యాయామం చేస్తే తండ్రిగా ఒళ్ళు బలిసేది, పిల్లవాడికే ఆరోగ్యం చేకూరుతుంది. అయితే పిల్లవాడికి ఇది ఆరోగ్యం చేకూరుతుందని కూడా తెలియదు కనుక తల్లి తండ్రి వాడికి చెప్పి ఇది చదువుకో, ఇది చేసుకో, ఇలా చేసుకో, వారు కొన్ని క్రమాన్ని వాడు చెబుతుంటారన్నమాట, వాళ్ళ అనుభవం కొద్దీ. అలానే మనం పొందాల్సినటువంటి ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆలోచన అర్జునుడిలో కూడా సాగుతోంది అని శ్రీకృష్ణుడికి ఒక సంతోషం వేసి, స్థితప్రజ్ఞుడి యొక్క త్రికరణాత్మకమైనటువంటి వ్యాపారం వాడి స్వరూపం ఎట్లా ఉంటుందో అడిగాడు కనుక
దాన్ని ఒకసారి వివరిద్దాం అని అర్జునుడికి వివరించడం ప్రారంభించాడు స్థితప్రజ్ఞ దశలను గురించి. అయితే ఏదైనా ఒక మంచి వాస్తవాన్ని ఉపదేశం చేయడంలో 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఏం చేసుకోవాలి అనే సాధనని పరిచయం చేసి ఆ తర్వాత ఏమిటి లభిస్తుంది అనేది పరిచయం చేయడం ఒక పద్ధతి. రెండవది ప్రయోజనం ఏమిటో ముందు చూపించేసేసి ఆ ప్రయోజనం లభించడానికి ఇట్లాంటి సాధన చేయాలి అని చూపించడం రెండవ పద్ధతి. సాధన చెప్పి ముందు ఆ తర్వాత కనుక లభించే ఫలితాన్ని చెప్పినట్టయితే, సాధ్యాన్ని చెప్పినట్టయితే, ప్రయోజనం మీద ఉండే ఒక రుచి చేత అప్పుడు వీడు సాధనలోకి బయలుదేరతాడు. ఓహ్, ఇంత గొప్ప ప్రయోజనమా, తప్పకుండా ఇది నేను పొంది తీరాలి, ఏం చేయాలి దీనికి, ఎలా చేయాలి దీనికి చెప్పు కృష్ణ అంటూ సాధనలోకి తను దిగుతాడు. మొట్టమొదటి ప్రయోజనాన్ని కనుక వాడి చేతికి చూపిస్తూ, ఇంత గొప్పదో, నువ్వు ఆ పనులు చేస్తే అప్పుడు నేను దీన్ని నీకు ఇస్తాను అని కనుక వీడు చెప్పగలిగితే, ప్రయోజనాన్ని ముందర చూపించడం అంటాను దాన్ని. ప్రయోజనాన్ని కాకుండా సాధనని ముందర చెబితే వాడికి ఏదో చేయాలి అని తపనకి తగినట్టుగా ఏదో పని చేయకు, ఇది పని చేయి, ఇది మంచి పని, ఈ మంచి పని ఈ మంచి ఫలితాన్ని నీకు ఇస్తుంది కనుక ఇలాగ చెయ్యి అని చూపించిన 2 పద్ధతులు అని మన వాళ్ళు చెప్తారన్నమాట. అందులో శ్రీకృష్ణుడు మొట్టమొదట ప్రయోజనాన్ని చూపించేస్తాడు, ఆ తర్వాత మిగతా సాధనని తను చూపిస్తాడు. కృష్ణుడు అసలు ఏ అధ్యాయంలో కూడా మన భగవద్గీతలో ప్రయోజనాన్ని ముందు చూపించి దాని యందు రుచి పుట్టించి అది మనకి లభించాలంటే ఇదిగో ఈ విధంగా చేయండి అని దానికి కొంత చేస్తుంటారన్నమాట. అర్జునుడికి కూడా శ్రీకృష్ణుడు మొట్టమొదటి ఫలస్వరూపాన్ని చూపించేస్తున్నాడు. దిస్ ఈజ్ ద రిజల్ట్, ఈ స్థితికి రావాలి మనం ఇలా ఉంటాం అని స్థితిని చూపిస్తున్నాడు అన్నమాట. మరో రకంగా కూడా చెప్తూ ఉండొచ్చు, అర్జునుడికి కొంచెం గర్వం ఉంది గతంలో. ఎందుకంటే నేనే యుద్ధం చేసేవాడిని, నేనే భీష్ముడిని ద్రోణుని సంహరించాల్సిన వాడిని, నేనే వీళ్ళందరికీ విజయం చేకూర్చి పెట్టాల్సిన వాడిని, ఈ గర్వం అయితే అతడిలో గతంలో ఉండేది. మరి ఇప్పుడు కూడా ఇంకా ఆ గర్వం ఇతడిలో ఉందా లేదా ఒక చిన్న టెస్ట్. అది తొలగాలంటే ఏం చేయాలి? నేను మంచి బాగా ఉన్నవాడిని అనుకుంటే వాడికి ఒక పరీక్ష పెట్టి, అబ్బాయి నాకు ఉన్నది చాలదు అని అనిపించేట్టు చేస్తే వాడి గర్వం తగ్గుతుంది. వాడు చేయలేనంత వాడికి చెబితే, అమ్మో ఇంత నేను ఎక్కడ చేస్తా అని వాడికి అనిపిస్తే అప్పుడు వాడు గర్వం తొలగుతుంది వాడికి. కనుక మొట్టమొదటి తాను అర్జునుడి గర్వాన్ని తొలగించడం కూడా తన కార్యక్రమాల్లో ఓ ప్రధానమైనటువంటి కార్యక్రమే. కనుక ఫలస్వరూపం దిగితే ముందర నేను చెబుతాను, అది నీకు చేతనవుతుందా ఆలోచించుకో అన్నట్టుగా తాను ఆ స్థితప్రజ్ఞ దశలని వర్ణిస్తూ మొట్టమొదట ఆయన ఆ స్థితప్రజ్ఞుడి యొక్క పరిపక్వ దశ ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని తెలియచేస్తున్నాడు అర్జునుడికి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తదోచ్యతే. వాణ్ణి స్థితప్రజ్ఞుడు అని అంటారు. ఎవణ్ణి స్థితప్రజ్ఞుడు అని అంటారు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మనోగతాన్ సర్వాన్, మనస్సుల్లో ఇదివరకే పేరుకుపోయి ఉండేటటువంటి కర్మ సంస్కారాలు అన్నింటినీ కూడా ప్రజహాతి యదా కామాన్, అలాంటి కామం ఎవడైతే ప్రజహాతి, ఇక వాటి వాసన కూడా తనకి తెలియనంతగా ఎలా వదిలిపెట్టేస్తాడో, ఎవడు వదిలిపెట్టగలుగుతాడో వాడు అన్నమాట. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః. కేవలం వదిలిపెట్టడం చాలదు, మనస్సులో ఉండేటటువంటి పాత రుచులను వదిలిపెట్టడం ఒక పని అయితే, ఈవేళ వీడికి మరొక దానిందు అనురక్తి కూడా ఏర్పడాలి. అది ఏది? ఆత్మ. ఆత్మ విషయంలో అనురక్తి కలిగించే సాధనం ఏది? మనస్సు. ఇంతవరకు అడ్డొచ్చినది ఎవరు? కర్మ సంస్కారములు కలిగిన ఆ మనస్సే. కనుక ఆ మనస్సుని ఇదివరకు అడ్డొచ్చినట్టుగా అడ్డు రానివ్వకుండా దాన్ని భగవంతుడి వైపు కనుక మనం నడిపించగలిగినట్టయితే ఆవేళ వాళ్ళు స్థితప్రజ్ఞత నిలిచినట్టు లెక్క, స్థితప్రజ్ఞత ఏర్పడ్డట్టు లెక్క అంటాడన్నమాట ఆయన. ఇది మనం సాధించాల్సింది అంటాడు. కానీ ఆ వదలడంలో కొన్ని రకాలైనటువంటి క్వాలిఫై చేస్తూ మాత్రం వదలమన్నాడు.
ప్రజహాతి సర్వాన్ పార్థమనోగతాన్. కామాన్ మనకి కోరికలు కలిగించేటటువంటి శబ్ద స్పర్శాదులని ధరించి ఉండేటటువంటి విషయాలన్నీ కూడాను ఏం చేయాలి? వీటన్నిటిని ప్రజహాతి, ప్రకర్షేణ జహాతి, పూర్తిగా వదిలేస్తాడు. వీటిని కామాన్, కోరికలన్నిటి కూడా వదిలిపెట్టేస్తాడు. అవి ఉండేటువంటి వస్తువులనైనా కావచ్చు కాక. సర్వాన్ ప్రజహాతి ఆత్మన్యేవాత్మనా తుష్టః. మనసుతో పరిశుద్ధమైన దానితోటి ఆత్మయందు మాత్రమే వాడికి ఇష్టం, మరొక దాని మీద వాడికి ఇష్టం లేనేలేదు. ఇంకొక దాని మీదకి ఇష్టం మరలినప్పుడు కదా వీడికి ఆత్మజ్ఞానం తొలగిపోవడం అనేటటువంటి సిద్ధిస్తుంది, కలుగుతుంది. మరొక దానికి వెళ్ళే ప్రశ్న లేనప్పుడు, మరొక దాని మీదకి ఎప్పుడు పెడుతుంది అంటే సంస్కారాలు ఉన్నప్పుడు కదా. వీడు సంస్కారాలని వాడనప్పుడు, సంస్కారాలే అసలు లోపల లేనప్పుడు, నిండి ఉండేది కేవలం ఆత్మతత్వ జ్ఞానం మాత్రమే కనుక వీడు ఆత్మయందే రమిస్తుంటాడు. ఆత్మారాముడు అని వీడిని అంటామన్నమాట. ఈ ఆత్మారాముడై ఉండేటటువంటి వీడికి మనసులో ఇతరమైనవి ఏముంటే అవన్నీ పోతాయి. దీపం బాగా వెలిగిస్తే చీకటి ఎక్కడా లేకుండా, ఏమాత్రం లేకుండా అది వెలిగిపోయినట్టుగానే, తొలగిపోయినట్టుగానే కోరికలు కూడా ఇక మళ్ళీ వీడిలోకి ఈ జ్ఞానం ఉన్నంత వరకు రావు. జ్ఞానం ఉన్నంత వరకు రావు. అయితే అవి పోలే. దీపం గదిలో వెలిగించి పెడితే ఆ వెలిగించిన దీపపు కాంతి ఉన్నంత వరకు చీకటి అణిగిపోయింది. పోయిందా చీకటి? చీకటి పోయింది అనుకున్నట్టయితే దీపాన్ని మళ్ళీ మనం బయటికి తీసుకెళ్ళిపోయి వెలిగించాక ఎందుకు అనవసరంగా కరెంట్ వేస్ట్ అని. కానీ దీపం ఎప్పుడెప్పుడు వెనక్కి వెళుతూ ఉంటుందో చీకటి అప్పుడప్పుడే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు. లోపలంతా పూర్ణంగా ఆక్రమించి పారవేస్తూ ఉంటుంది. ఇది లోపల ఉండి చేసే పని అన్నమాట. కనుక వీడు వదలవలసింది ఏ రకంగా అంటే, దీపం పెట్టి ఉన్నంత వరకు ఎట్లా చీకటి రాదో, జ్ఞానం లోపల స్థిరపడి ఉన్నంత వరకు వీడికి ఏ రకంగానే ఇతర కోరికలు రావు. అయితే ఈ జ్ఞానం లోపల ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. ఇది మన పవర్ లాంటిది, వాటర్ షార్టేజ్ ఉండే పవర్ లాంటిది. ఎప్పుడు పవర్ ఆఫ్ అయిపోతుందో తెలియదు మనకి, ఎప్పుడు పవర్ కట్ పెడతారో తెలియదు మనకి. ఇది ఎప్పుడు పోయినప్పటికీ వెంటనే ఆక్రమిస్తూ ఉంటుంది. ఉన్నంత వరకు మాత్రం చాలా గొప్పది. ఇతరమైన వాటిని మన లోపల చీకటి మన లోపలికి రానివ్వదు. కానీ ఎంత సడన్గా పోతుందో అంత సడన్గా మళ్ళీ వచ్చి ఆక్రమిస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి దాని విషయంలో అంటారనమాట. అది విక్రమార్క సింహాసనం అని అంటుంటారే మన వాళ్ళు. ఆ విక్రమార్క సింహాసనం మీద కూర్చున్నంత వరకు మాత్రం వాడి కంటే మించినటువంటి ఉదారుడు, మంచివాడు, సుగుణాకరుడు మరొకడు ఉండేవాడు కాదట. సింహాసనం నుంచి కిందకి దిగాడా మళ్ళీ వాడు వాళ్ళలాగే ఉండేవాడు. ఆ సింహాసనం మీద ఉన్నంత వరకు ఎట్లాగైతే వాడికి ఒక గొప్పతనం ఉంటుందో, లోపల జ్ఞానం ఉన్నంత వరకు ఇతర కోరికలు వీడి జోలికి రానేరవు. ఆ కోరికలు రానివ్వకుండా జ్ఞానాన్ని పరిపూర్ణంగా లోపల నింపుకున్నాడు. అదే చాలనుకున్నాడు. దాంతో ఆత్మను దర్శిస్తున్నాడు. బస్ మనసులో ఉండేవన్నీ కూడా సవాసనగా వెళ్ళిపోయాయి అన్నమాట. అడయవాసనయోడే విడుగయ్యుం అంటారు మన ద్రావిడంలో పెళ్ళలోకాచార్యులు అనేటువంటి మహానుభావులు. లోపల ఉండేటువంటి వాటి అన్ని సవాసనగా, ఇక మళ్ళీ వాటిని నేను వదిలిపెట్టానే అనే భావన కూడా లేకుండా 100 రూపాయలు అని అనుకుంటూ ఇంతవరకు చూసుకుని జేబులో ఉంది అనుకున్న ఒక కాగితం పైకి తీయగానే అది ఎందుకు పనికిరానంటే ఒక చెత్త కాగితం అని వాడికి నిర్ణయం అయిపోతే దాన్ని నలిపి పారవేసి అరే అది పారేశానే అని కూడా మళ్ళీ వెనక్కి చూడకుండా ఎట్లాగైతే పోతాడో, ఇంతవరకు లోపల గూడు కట్టుకుండే వాసనలన్నింటినీ కూడా వదిలిపెట్టుకున్న తర్వాత అరే అవి వదిలిపెట్టానే అనే భావన కూడా వాడిలోకి రాకుండా ఇక మరి వదిలిపెట్టి వేస్తాడన్నమాట. ఎంతవరకు? జ్ఞానం ఉన్నంతవరకును అన్నమాట. కానీ ఆ జ్ఞానం నిలవడం దుస్సాధ్యం కదా. ఎందుకంటే అది మాటలతో కాదు నిలవాల్సింది, మనసుతో నిలవాలి. మనసుతో నిలవడం కదా కష్టం. అది చాలా అలవాటు పడుందా ఇతర విషయాల మీద. దానికి ఈ విషయాల్లోకి మెల్లిమెల్లిగా ఒక్కరోజు తీసుకురావడం సాధ్యం కాదు. అమ్మో ఇది చాలా కష్టమే అనుకుంటాడు అర్జునుడు. అయితే ఎవరైనా అలాంటి వాడు ఉన్నారా? అంత నిలకడగా ఆత్మని నిలిపిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వారు? మనకు ఒక 2-3 కనిపిస్తారు మన ప్రాచీన చరిత్రలో. వాళ్ళ గురించి తెలుసుకుంటే ఎంత బాగా నిలుపుతారు, నిలిపిన వాళ్ళు ఉంటారో మనకి ఒక అవగాహన ఏర్పడుతుంది. వాళ్ళ పరిచయం మనం చేసుకుందాం రేపు. జై శ్రీమన్నారాయణ.